నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వేలాదిగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మళ్లీ మరో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భగవంతుడు ప్రసాద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి. గుండెపోటుతో మరణించిన వైఎస్ఆర్సీపీ నేత కసుమూరు పెంచలయ్య తనయుడు ప్రసాద్ మృతదేహానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పనిచేయనున్న నాగబాబు. విశ్వనాథునికి ప్రత్యేక పూజలు. నాగుల పంచమి సందర్భంగా మనుబోలు చెర్లపల్లి రైల్వే గేటు సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు స్పీచ్ విన్నాక రోజు నోరు పారేసుకునే వాళ్ళ నోరు మూతపడిపోయాయని, విద్యాశాఖ మంత్రిగా 16,400 పోస్టులతో డిఎస్సి విజయవంతంగా నిర్వహించి లోకేష్ బాబు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, వేలాదిగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మళ్లీ మరో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో తెలియజేశారు. రోజు నోరు బారేసుకునే వాళ్ళు ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. లోకేష్ బాబు గారు 16,400 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ అనౌన్స్ చేసినారు. కొన్ని వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సరే, ఇది ఒకటే కాదు, పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా నాకు ఒకటి గుర్తుంది లోకేష్ బాబు గారు. ఆ ఎల్ఈడి బల్బ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ గ్రామాలు, ఎస్సీ ఎస్టీ కాలనీస్ అంటే పర్మనెంట్గా 10 రోజులకి, నెల రోజులకి కాలిపోయే బల్బులు, చీకట్లో బతుకుల నుంచి ఎల్ఈడి బల్బ్స్ ట్రెండ్ తెచ్చింది కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఈవెన్ ఐటీ మినిస్టర్గా ఇతర దేశాలకు పోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఏదో ఒక నేషనల్ లెవెల్లో సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ దేశాల్లో ఇవ్వటం చూస్తుంటే నిజంగా అది కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలా, నాకు విక్రమ్సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేశారు. థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చారు. దానికి కూడా లోకేష్ బాబు గారికి, సవితమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ డిఎస్సి జరగంగానే ఒక టీచర్కి, ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అధ్యక్ష మా జిల్లాలో. ఆ నెలలోనే పెళ్లి కుదిరిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి తల్లి అయిపోయింది. ఉద్యోగం రావటం, పెళ్లి కావటం, ఒక బిడ్డకి తల్లి అయిపోవటం. ఇప్పుడు అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టు సంవత్సరం దాటిపోయిన తర్వాత వీళ్ళు చేసేది నాకు అర్థం కాలే. అయితే సింపుల్గా ఒకటైతే నేను చెప్తున్నా. నేను నెల్లూరు నుంచి మనుబోలుకు పోతుండా. నెల్లూరు సిటీలో ఒక క్యాంపు, నిరాహార దీక్ష. దాన్ని దాటిన తర్వాత వెదాయపాళెం దగ్గర రూరల్. దాన్ని దాటిన తర్వాత వెంకటాచలంలో కాకాని గోవర్ధన్ సర్వేపల్లి బ్యాచ్. వీళ్ళందరిలో నేనేమనుకున్నాను, అక్కడ నీట్ లాగా అక్కడంటే పొరపాటు జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసింది, మళ్ళీ తిరిగి పరీక్షలు పెట్టింది, ఇంటర్వ్యూస్ పెట్టింది, ఎగ్జామ్స్ పెట్టింది. ఇక్కడ మొత్తం ఆ 3 క్యాంపులు చూస్తూ పోయినాను అధ్యక్ష. నేను ఇంకా జంజీలు ఢిల్లీలో లాగా జంజీలు వస్తారనుకుంటే అందరు జంజీఎఫ్లు. ఒకరు 90 కేజీలు, 120 కేజీలు తక్కువ లేరు. జంజీలు లేరు, గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు, తాతలు ఉన్నారు. అయితే అవ్వలైతే కనపడలేదు నాకు. అంత ఘోరంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఫెయిల్ కావటం. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వేల మంది కర్నూలు, విజయవాడలో తిరగబడటం.
వాళ్ళకి బుద్ధి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే ఫైనల్గా టైం లేదన్నారు కాబట్టి 2012లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక నాయకుడి మీద 43,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కేసు పెట్టింది. 15వ సంవత్సరం జరుగుతుంది. అసలు ఆ కేసు విచారణ మొదలైతే ఎట్లుంటుంది? ఆర్గ్యుమెంట్స్ వినాలా? సిబిఐ ఏం చెప్పద్ది? ఆ ముద్దాయి గుండా ఆయన ఏం రిప్లై ఇస్తాడో? ఆ ప్రజల డబ్బు 43,000 కోట్లు, 4 కోట్లు కాదు, 40 కోట్లు కాదు, 400 కోట్లు కాదు, 43,000 కోట్లు. అటువంటి దాని మీద ప్రజలకు ఆసక్తి ఉంది. ఏం జరగద్దో సిబిఐ వర్షన్ ఏంటి, ముద్దాయిల వర్షన్ ఏంటో వినాలని అటువంటి కోరికలు ఉన్నాయి. కానీ మంచి ఎగ్జామ్ చెప్పగానే ఫస్ట్ సంతకం 16,400 మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ 1,000 మందికి డిఎస్సి 2 డిఎస్సి 3 పెడతానని చెప్పి చెప్తుంటే ఇలా బాధలేంది, వీళ్ళు ఏడుపులేందో అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద భ్రష్టు పట్టిపోయింది ఈరోజు వైసీపీ పార్టీ అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, లోకేష్ బాబు గారు ఇచ్చిన ఈరోజు వివరణ మా ఓటోడికి కూడా పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. నేను లోకేష్ బాబుకి మీ ద్వారా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నమస్కారం అధ్యక్ష. మనుబోలు మండలం ముద్దుమూడి గ్రామంలో వైసీపీ నేత కసుమూరు పెంచలయ్య తనయుడు ప్రసాద్ ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డితో పాటు సోమవారం ఉదయం ప్రసాద్ మృతదేహానికి గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి దంపతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్న వయసులోనే గుండెపోటుతో మృత్యువాత పడడం బాధాకరమని వారు విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వీరితో పాటు వైసీపీ మండల కన్వీనర్ బొబ్బిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, సూరపునేని కిషోర్ నాయుడు, చాంద్ బాషా, కొమ్మలపూడి మాజీ సర్పంచ్ బందల వేణు తదితరులు ఉన్నారు. రేపు రాకూడదని మంగళవారం కదా మీరు ఉన్నారు కదా. మీ ఊరు మీరు చాలా దగ్గర పనిచేశారు. అందరు పడ్డట్టేనా? అరగోపాలు పడ్డా లేదా? ఎమ్మెల్సీ నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా నాగబాబు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పనిచేసేందుకు ప్రభుత్వం నాగబాబును నియమించింది. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మంగళవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సమర్పయామి ఓం నిగృష్వైర సమాయుధైః కాలహృతమాపన్నైః ఇంద్రాయాః సహస్రవిభాగ్నిర్విభ్రాష్టివసనః వాయుశ్వేత సత్యం స్వరూపం హస్తయోర్ఘ్యమర్ఘ్యం స్వరూపం ముఖే శుద్ధ ఆచమనం స్వరూపం శుద్ధోదకేన స్నానో యదగో సర్పేభ్యో హవిరస్తు దష్మో ఆశ్రేషా యేషాం నియంత్రచేతః
ये अंतरिक्षं पृथिवीं क्षयति तेन सर्पाः सहोमागमिष्टाः ये रोचने सूर्यस्यां सर्पाः ये दिवं देवीमनुसञ्चरन्ति येषामा श्रेष अनयन्तिकामो तेभ्यः सर्पेभ्यो वाचस्सङ्गते आप्यायस्त्वमजन्तो सोम विश्वाभिरुतिभिः भवान् सप्रदस्तमः सन्ते पया पुंसमयन्तु वाजा संवृष्णयान्यप्रमादिशाः श्रवणाभवन्तु गच्छसिले अनन्तरं बोधस्तु शिवे नमः चक्षुषा पश्यदा पश्यमया तनुवापस्पृशतत्वजं मे सर्वनुवा वीतपृष्टाः तया वदन्तः सदमाद्येषु वयग्धस्याम पदयोरहीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने शिरोमयो भोः द्यावा पृथिवी पैसापयोभिः रतावरे यज्ञये मा पुनीतां बृहद्भिः सविधस्त्रभिः वरशिष्ठैर्मन्मभिः धूपोऽयं प्रतिगृह्यतां धूरसदोरदोर्वन्तं धूर्वदयोस्मान् दोर्वदमयमयं धूर्वामस्तं देवानामसि धूपमाग्रापया बुद्धिः पुष्पजातवेदोः आज्ञानर्जनमापशु सत्यन्वर्धन पुरुषं च अमृतमस्ताम्बुलद्रवपस्त्रै स्वाहा बालसुब्रह्मण्येश्वर स्वामिने नमः महागणाधिपतये नमः फलसेचनादिकेलनिवेदनोऽभ्यो एकैतपुर्वेदनयन्तरिक्षे यदिपदेभ्यः सर्वेभ्यो नमः हिरण्यमात्रमदोः पूर्णं धातुमनयो सन्ति एकदा ब्रह्मण मुपहरति एकदेवे समावृतिः साहिने नमो वयं वै श्रवणा कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणोद्धात्कुबेराय वै श्रवणाय नमः राजाय नमः ॐ ब्रह्मा ॐ आत्मा ओं दत्सात्यं ओं दत्सर्वं ओं वरुद्रोऽहं पश्चर्भूतेषु गुहायं विश्वमूर्तयामनिहेतं कापातो ज्योतिषमृतं ब्रह्म ओ भवसुर समय గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ విశేషంగా జరిగింది. శివనామస్మరణతో భక్తులు అధిక సంఖ్యలో పల్లకీ సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనబోలు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలిసిన శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానం వద్ద సోమవారం నాగుల పంచమి పురస్కరించుకొని నందీశ్వరునికి విశ్వనాథ స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా చెల్లపల్లి గ్రామానికి చెందిన భూతాటి నరసింహులు సోనిత దంపతులు వారి కుమార్తె భూతాటి చైత్ర నరసింహ పుట్టినరోజు సందర్భంగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं
दश दिशासु विमलम् मेकादशोज्ज्वलं मेघनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्षप्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं डं डं डडं डं डडं डं डडं डं डठक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमिदिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्उग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनं సోమవారం నాగుల పంచమి సందర్భంగా స్వామివారికి విశేషించి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా చెల్లోపల్లి గ్రామాచెందినటువంటి భూతాటి నరసింహ సోనిత దంపతులు, వారి కుమార్తె అయినటువంటి చైత్ర నరసింహ కుమార్తె జన్మ సందర్భంగా మామూలుగా జన్మదిన వేడుకలు అంటే ఏదో పెద్ద పెద్ద డెకరేషన్లో లేదో 10 మందిని పిలుచుకున్న ఆర్భాటాలు కాకుండా మనుషుడు అనుగ్రహం కన్నా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అంటే మనకు ఆయుష్ ప్రదాత ఆరోగ్య ప్రదాత పరమశివుడు కాబట్టి జగతికి సృష్టికి తల్లిదండ్రి ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వాళ్ళ యొక్క సన్నిధానంలో ఈ రోజు ఈ ఉభయ కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళు నిర్వహించారు. ఆ చైత్య నరసింహకి ఆ స్వామివారి యొక్క కృప, అదే విశ్వనాథ స్వామి వారి కృప, అమ్మవారి కృప నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఈ యొక్క ఆలయం వద్ద వాళ్ళు నిర్వహించేటువంటి శక్తిని అమ్మవారు ప్రసాదించాలని, స్వామివారు అనుగ్రహించాలని కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవస్థానం తరపున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేలాదిగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మళ్లీ మరో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. భగవంతుడు ప్రసాద్ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి. గుండెపోటుతో మరణించిన వైఎస్ఆర్సీపీ నేత కసుమూరు పెంచలే తనయుడు ప్రసాద్ మృతదేహానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి. ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పించిన ప్రభుత్వం. రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం పెంపు, పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో పనిచేయనున్న నాగబాబు. విశ్వనాథునికి ప్రత్యేక పూజలు. నాగుల పంచమి సందర్భంగా మనుబోలు చెర్లపల్లి రైల్వే గేటు సమీపాన వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.